దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇవి అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు. ఈ కాలాలలో అనేక రీతులుగా బోధలు చుట్టుముట్టుచూ ఉన్నాయి. పసికట్టి సత్యమేదో అసత్యమేదో తెలుసుకొని విశ్వాసమందు ప్రభువులో కొనసాగిపోవుటకు, అచంచలమైన విశ్వాసంతో కొనసాగాలని దైవ సేవకునిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. పౌలు గారు జీవించిన దినాలలో భిన్నమైన బోధలకు అనేక మంది త్రిప్పబడ్డారు. వారిని గురించి పౌలు గారు చాలా బాధపడ్డారు. నేను చదువుతున్నాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చాలామంది విశ్వాసములో నిశ్చయత, స్థిరత్వము లేకపోతే ఎటు గాలి కొడితే అటు కొట్టుకొని పోవు రెల్లులాగా జీవిస్తూ ఉంటారు. మన పాదములు బండ మీద మోపబడ్డాయి. స్థిరంగా ఉండాలి. మనం ప్రభువు మీద అచంచలమైన విశ్వాసంతో భక్తి చేయాలి. చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 5 వాక్యాలు చదువుతూ ఉన్నాను. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించినడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధన మనుకొను మనుష్యుల వ్యర్థ వివాదాలను కలుగుచున్నవి. ప్రియులారా, ఎప్పుడైతే బైబిల్ అర్థం కాదో, బైబిల్లో ఉన్న సత్యాలు అర్థం కాదో, అర్థమైనట్టుగా నటిస్తూ వ్యర్థమైన వాదాలు, విపరీతమైన బేజాలు, కలహాలు, అసూయాలు, ద్వేషాలు ఇవన్నీ ఏర్పడతాయి. అదే మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. చూసారా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. వ్యర్థంగా వివాదాలు నేటి కాలంలో మనం చూస్తున్నాం. మంచిది ప్రియులారా, నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో వినకూడని మాటలు, పాస్టర్లు ఈ విషయాలు చెప్పరట. వినకూడని మాటలు. సత్యబాబు అని ఒక దుర్బోధకుడు నూతనంగా బయలుదేరాడు. గతంలో ఆయన పాస్టట. ఇప్పుడు ఏ బైబిల్ పట్టుకొని బోధించాడో అదే బైబిల్ని పట్టుకొని ఇప్పుడు వ్యర్థ వివాదాలు చేస్తూ అసూయతో, ద్వేషముతో, చెడిపోయిన మనస్సు కలిగి బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు ముందు వినండి, తర్వాత మీకు అనేక విషయాలు మీతో మాట్లాడతాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నారా? మరి బైబిల్లో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ విషయాలు మానవులకు ఎంత ఉపయోగకరంగా మరి ఉన్నాయో మరి లేవో అనేటటువంటి విషయాలను మీకు మేము తెలియచేస్తూ ఉన్నాము. మరి
ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. మరి బైబిల్లో యెహోవా ఆయన క్రియలు చాలా గొప్పవని, ఆయన చేసినటువంటి క్రియలు ఇంకా ఈ భూమి మీద ఎవరు చేయలేరని క్రైస్తవులు చెప్తూ ఉంటారు, పాస్టర్లు చెప్తూ ఉంటారు. ఆయన చేసినటువంటి క్రియలు ఏమిటో ఒకసారి మనము బైబిల్లో చూద్దాము. బైబిల్లో చూసే ముందు బైబిల్లో కొన్ని విషయాలను మరి చదువుకున్న తర్వాత ఆయన ఏం చేశారో, బైబిల్లో యెహోవా ఏం చేశారో వాటిని చూద్దాం. ముందుగా బైబిల్లో కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. కీర్తనలు 111 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి. కీర్తనలు 118 17వ వచనం. యెహోవా క్రియలు వివరించదను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయములో గొప్పవాడవు, క్రియలు జరిగించి విషయములో శక్తి సంపన్నుడవు. చదివినటువంటి వాక్య భాగములలో ఆయన ఎలాంటి గొప్పవాడో, ఎలాంటి క్రియలు జరిగిస్తాడో, ఎంత శక్తిమంతుడో అనేటటువంటి విషయాలను మనము చదువుకున్నాం. మరి బైబిల్లో యెహోవా ఎలాంటి క్రియలు చేశాడు? మరి చాలా మంది పాస్టర్లు, క్రైస్తవులు చెప్తూ ఉంటారు, మా వాడు భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ సృష్టి అంతా చేశాడండి, మరి ఇంకా ఎన్నో గొప్ప క్రియలు ఆయన చేశాడు అని చెప్తూ ఉంటారు. మరి ఆయన చేసినటువంటి క్రియలను దాచిపెడుతూ ఉంటారు. ఆ పాస్టర్లు దాచిపెట్టినటువంటి క్రియలు ఏమిటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తెరిచి చూడండి. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను. చదివినటువంటి వాక్య భాగములో ఏమని ఉన్నదో మీరు విన్నారు. నువ్వు జారత్వం చేసావన్నాడు, నేను నీకు విరోధిని అన్నాడు. బానే ఉంది, నువ్వు వ్యభిచారం చేసావు కాబట్టి, జారత్వం చేసావు కాబట్టి, నువ్వు చేసినటువంటి పని మంచి పని కాదు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీకు విరోధిగా ఉన్నాను అన్నాడు. మరి అలా అన్నటువంటి యెహోవా వాళ్ళను మార్చాలి కదా, వాళ్ళని ఏం చేయాలి? మంచివారిగా చేయాలి కదా. ఏమన్నాడో తెలుసా? లంగా ఎత్తి నీ మానాన్ని చూపిస్తాను, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యమును వేస్తాను. అనగా మనిషి పెంట. ఏంటండి ఈ క్రియలు? ఇవా యెహోవా క్రియలు? లంగా ఎత్తి చూపిస్తాడా? ముఖం మీద పెంటేస్తాడా? గొప్ప క్రియలంటే ఇవేనా? అవును. ఇంకెలాంటి క్రియలు మరి ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఏ దేవుడు కూడా ఎవరి లంగా ఎత్తి చూపిస్తానని చెప్పలేదు, ఏ గ్రంథంలో కూడా. బైబిల్ గ్రంథంలో మాత్రం ఈ యెహోవా లంగా ఎత్తి చూపిస్తాను, ముఖం మీద మాలిన్యం వేస్తాను అని చెప్పాడు. యెహోవా దృష్టిలో ఆడవాళ్ళకి ఉన్నటువంటి విలువ ఏమిటో మీకు తెలిసింది కదా. నూతన నిబంధనలో అంటాడు, మీ ముఖం మీద మరి మీరు ముసుగు వేసుకోకపోతేనే ఒప్పుకోను అని అన్నాడు. నూతన విన్నారు కదా తాను మాట్లాడిన మాటలు. నేను మరొకసారి చదువుతున్నాను. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదికెత్తి
జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన కార్యాలు చేస్తాడు. కానీ వాక్యాలు సరిగ్గా చదవక, ఆకళింపు చేసి కొనక, అవగాహన చేసి కొనక, అందులో ఉన్న భావాలు తెలుసుకోక బురద చల్లే కార్యక్రమం సత్యబాబు ప్రారంభించాడు. ఇతను మాట్లాడుచున్న మాటలు నిరాధారమైనవి, ఎక్కడ నమ్మశక్యము కానివి. నహూము అనే ప్రవక్త, ఈ ప్రవక్తకు నినివే పట్టణాన్ని గురించిన దర్శనం, ఈ 3 అధ్యాయాలు బాగా వినండి ప్రియులారా. నహూము అనే ప్రవక్తకు దేవుడు నినివే పట్టణాన్ని గురించిన దర్శనము, ఈ 3 అధ్యాయాలు. నేను మొదటి వాక్యాన్ని చదువుతూ ఉన్నా. నినివేని గురించిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. ఈ విషయాలన్నీ కూడా దర్శనములో దేవుడు చూపించిన విషయాలు, దర్శనములో దేవుడు తెలియచేసిన విషయాలు. నినివే పట్టణాన్ని గురించి 1-2 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ప్రాచీన అష్షూరీయులు పరిపాలించిన ఒక సామ్రాజ్యం ఇది. ఇది గొప్ప చారిత్రాత్మకమైన రాజనగరం. ఇది టైగ్రిస్ నది ఒడ్డున, ప్రస్తుతం ఇరాకులోని మోసుల్ సమీపంలో ఉంది. ఇది అత్యంత జనాభా కలిగిన నగరం. గతంలో యోనా గారు సువార్తను ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని సామంతుల వరకు గోనెపట్టు కట్టుకొని మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందిన నినివే పట్టణం. అయితే పోను క్రీస్తుకు పూర్వము 612వ సంవత్సరంలో ఈ నినివే దేశ పరిస్థితి కాలక్రమేణా క్రూరంగాను దుష్టత్వంగాను మారిపోయింది. బబులోనీయులు, మాదీయులు చేతిలో పడి ఇది నశించిపోయింది. అయితే ఈ యొక్క దేశ దుస్థితి గురించి, ఈ నినివే ప్రదేశ ఆ ప్రాంతాన్ని గురించి దేవుడు దర్శనంలో చెప్తున్నాడు, దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సత్యబాబు చెప్పిన నేరారోపణ ఏంటంటే, అసలు నోటితో కూడా పలకూడదు. లంగా ఎత్తి మానమును చూపిన దేవుడు ముఖాన పెంటను చల్లిన దేవుడు ఈ బైబిల్ దేవుడు అని పచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ భావము తెలియక, సత్యము తెలియక సత్యబాబు గాని సత్యహీనుడిగా మాట్లాడాడు. మీకు నహూము ప్రవక్త నినివే పట్టణాన్ని గురించి కదా దేవుడు దర్శనములో చూపించి ఈ విషయాలు వ్రాయించాడు. ఇప్పుడు 3వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతున్నా. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ.
పట్టణాన్ని గురించి అంటున్నాడు, నీవు నరహత్య చేశావు, నీకు శ్రమ అంటున్నాడు. దాని కింది మాటల్లో మనం చూస్తాం, ఈ పట్టణాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే, చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. ఏంటి దీని అర్థమేమిటి? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, నినివే పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నినివే పట్టణము ఓ చక్కని స్త్రీతో పోల్చాడు, ఒక స్త్రీతో పోల్చాడు. ఇంకా మీకు నహూము గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. నీ జనులు స్త్రీల వంటి వారైరి అంటే, ఈ చిల్లంగితనం చేసుకుంటూ, జారత్వము చేసుకుంటూ అనేక మందిని చెరుపుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. నీ జనులు స్త్రీలను పోలిన వారు. నినివే చక్కని వేశ్య, చక్కని వేశ్య. తన జ్ఞానం మీద ఆధారపడి చిల్లంగితనముతో వ్యాపారం చేస్తూ క్రయ విక్రయములు చేస్తూ ఉంది అన్నది నినివే పట్టణాన్ని. అంతేకాని స్త్రీలను అమర్యాదగా బైబిల్ దేవుడు మాట్లాడినట్టు సత్యబాబు మాట్లాడాడు. సత్యబాబు బైబిల్ నాలెడ్జ్, అతనుకున్న బైబిల్ నాలెడ్జ్ జీరో అని చెప్తూ వస్తున్నాను. నినివే పట్టణం ఓ చక్కని చిన్నది, జ్ఞానం కలిగినది, అది సౌందర్యంగా ఉంది, అది చిల్లంగితనం పోలి ఉన్నది అని వర్ణిస్తున్నాడు. చిల్లంగితనము చేయడము అనేది దేవునికి మహాకోపం. నేను 1-2 మాటలు మీకు నేను లేఖనాలు తీసి మీకు చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతున్నాను. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పునైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను 11వ వాక్యం కర్ణ పిచాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. చిల్లంగి చేసుకుంటుంది ఈ నినివే పట్టణం. ఈ చక్కని చిన్నది చిల్లంగితనం, చాతబడి మాంత్రిక సంబంధమైన, శోధి సంబంధమైన ఇటువంటి కార్యక్రమాలు చేసి పూర్తిగా దేవుని నుండి తొలగిపోయి పాడైపోయింది. అందుకోసమే నినివే పట్టణం దేవుడు దర్శనములో చూపించి మాట్లాడుతున్నాడు, ఒక స్త్రీని పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, లంగా ఎత్తి స్త్రీ మానాన్ని చూపే దేవుడని ఆ వ్యక్తి మాట్లాడిన మాట ఎంత ఘోరమైనది. అది అక్కడ ఉంది, అక్కడ అలా ఉంది. అక్కడ పోలిక నినివే పట్టణమును దేవుడు ఏ రీతిగా అవమాన పాలు చేస్తున్నాడో
ఏ అపజయానికి అప్పగిస్తున్నాడో అనేది పోలిక. వ్యభిచారము అనే మాటలు, జారత్వము అనే మాటలు విగ్రహ ఆరాధనతో పోలుస్తాడు దేవుడు. విగ్రహ ఆరాధన మీకు అర్థమవడానికి నేను మీకు కొన్ని మాటలు నేను చూపించాల్సి ఉంది. లేవియ ఖండం 26వ అధ్యాయం 1వ వాక్యం, మీరు విగ్రహములను చేసి కొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వాక్యం, మలచిన విగ్రహమనే గాని పోత విగ్రహమనే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, జారత్వము ఆ చక్కనిది, ఆ నినివే పట్టణం చక్కనిది జారత్వం చేస్తుందంటే విగ్రహ ఆరాధన చేస్తుంది అని అర్థం. ఎవరిని ఆరాధిస్తుంది? దాగోను దేవతను. దాగోను దేవతను ఈ నినివే పట్టణస్థులు ఆరాధిస్తున్నారు. సత్యబాబుకు ఈ విషయాలు తెలియవు. పాస్టర్లు ఈ మర్మములు దాచేస్తున్నారు. అవన్నీ చర్చిల్లో సందర్భానుసారంగా దైవదాసులు బోధిస్తారు. నీకులాగా పారిపోయిన పిరికి బందలు కాదు దైవజనులు. దైవజనులు దైవాత్మ కలిగి అభిషేకించబడి సంఘం కోసం ప్రాణాత్మ శరీరములను అర్పణ చేసుకొని చివరి వరకు పరిచర్యలో నమ్మకస్తులు సాగిపోతున్న పాస్టర్లు ఇవి మీకు చెప్పరు. నువ్వేం చెప్తున్నావు? నువ్వు చెప్పేదంతా కూడా కొట్లాడుకోమనేగా, కొట్టుకోండి అనే కదా. ఏం మాట్లాడావు నీవు? లంగా ఎత్తి ఏం మాట్లావి? అక్కడ ఉన్నాయి అట్లాగా పోలిక. అది స్త్రీతో నినివేను పోల్చాడు. దాగోను దేవతతో వారు విగ్రహ ఆరాధన కార్యక్రమం చేస్తున్నారు. మినీ జనులు స్త్రీలను పోలి ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, విగ్రహ ఆరాధన చేస్తున్నారంటే విగ్రహ ఆరాధనది ఒక వ్యభిచార క్రియ దేవుని దృష్టిలో. జారత్వము అక్కడున్న మాటలు ఏంటి మనం చదువుకున్నాం కదా. మళ్ళీ చదువుతున్నా. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి, చక్కని దానివై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానం గల దానవై జారత్వము చేసి జనముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి, అంటే విగ్రహ ఆరాధన బట్టి, మాంత్రిక సంబంధమైన పూజలను బట్టి, పునస్కారాలను బట్టి, మత సంబంధమైన ఆ కార్యక్రమాలను బట్టి ఏ దేవతను వారు పూజిస్తున్నారు, విగ్రహ ఆరాధన చేస్తున్నారు, నీవు అధికంగా పాపం చేశావు. అధికంగా నీవు విగ్రహ ఆరాధన చేశావు. కాబట్టి అక్కడ ఉన్న విషయం ఏమిటంటే జారత్వం కదా వారు చేసేది. ఏంటి జారత్వం? విగ్రహ ఆరాధన. నీ చెంగులు నీ ముఖం మీద ఎత్తి జనములకును నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచెదను. విగ్రహ ఆరాధన అనేది బైబిల్ దేవుడు అసహ్యించుకుంటాడు, ఒమ్మి వేస్తాడు. ఎందుకంటే 16వ కీర్తన 4వ వాక్యం చూడండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులకెత్తను.
యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు. అంటే దేవుణ్ణి విడిచి ఎవరిని మీరు విగ్రహ ఆరాధన చేస్తున్నా అది జారత్వం, అది వ్యభిచారం కిందకి వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అవమాన పాలు చేస్తానన్న దానికి ఆ మాట వివరణ, పోలిక చెప్పబడింది. నీ మానమును నేను తెలియచేస్తాను అంటే ఏ జారత్వం చేస్తున్నావో, ఏ వ్యభిచారం చేస్తున్నావో దాని ద్వారా నీకు అవమాన పాలు తెస్తా. బబులోను రాజుకు, మాదీయులకు నేను నిన్ను అప్పగించబోతున్నా. బాగా గమనించండి ప్రియులారా, పరువు పోయినప్పుడు నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి అంటారు. అదన్నమాట. పరువు ప్రతిష్టలు పోయినప్పుడు ఇంకెందుకు ఈ బతుకు అంటారే, అది పరువు పోయింది ఇక్కడ. నినివే ఒకప్పుడు దేవుని నమ్ముకున్న పట్టణం అది. రాజులు మొదలుకొని సామంతుల వరకు దేవుని నమ్ముకున్న ఈ పట్టణం ఇప్పుడు ఏమైంది అంటే దాగోను విగ్రహ ఆరాధన అయిపోయింది. నీ మానమును కనపరుస్తానంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే అవమానానికి అప్పగిస్తాను, అన్ని రాజులకు అప్పగిస్తాను, ఇతర దేశస్థులకు అప్పగిస్తాను, నిన్ను అవమాన పాలు చేస్తాను. ఆ భాషను ఎలా వక్రీకరించారంటే సత్యబాబు చాలా చండాలంగా, చాలా చండాలంగా. ఈ బైబిల్లో ఇటువంటి చండాలపు విషయాలు పాస్టర్లు కప్పేస్తారు. నేనైతే బరితిగించి చెప్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎవరిని పట్టి మాట్లాడిందో అది తెలియలా. నినివే పట్టణం ఒక స్త్రీగా భావించి చక్కని అందగత్తెగా, జ్ఞానం కలిగి జారత్వం బహుగా చేస్తున్నట్టుగా, చెల్లంగితనంతో దేశాన్ని నింపినట్టుగా, దాగోను దేవతతో విగ్రహ ఆరాధనతో నింపినట్టుగా ఆయన చూచి ఎక్కడ పరువు పోతుందో దానిని గురించి నీకు అవమాన పాలు తెస్తాను, నీకు అవమానం తెచ్చిపెడతాను. నా ప్రియ దేవుని పిల్లరా, విషయాలను ఎప్పుడు కూడా మంచిగా అర్థం చేసుకుని మాట్లాడితే, సందర్భానుసారంగా చెప్పగలిగితే చక్కగా ఉంటాయి బైబిల్లో విషయాలు. అర్థమైంది కదండి? మానము అంటే మీరే మీరు ఒక మాట మీరు అన్నట్టే ఆ మానాన్ని గురించి చెప్తే నేను ఇక్కడ మరో వాక్యం మీకు చూపించాల్సి వస్తుంది. చూడండి, నిర్గమకాండం 28వ అధ్యాయం 41, 42 వాక్యాలు. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలెను. వాటిని అంటే ఆ పై 40 వచనంలో ఉంటుంది. వేటిని అంటే చొక్కాయిలను తొలగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారిని అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. 42వ వాక్యం. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. మనం ఇక్కడ పురుషునికి మానము అని దేవుడు చెప్తున్నాడు. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. స్త్రీ అంటే మర్యాద లేనివాడు బైబిల్ దేవుడు.
స్త్రీ మానాన్ని ఇలా చేస్తున్నాడని విపరీతంగా ఆ వీడియోలో దూషణ మాటలు పలికాడు. ఇక్కడ పురుషుని గురించి కూడా మాట్లాడింది. పురుషుని కూడా మానము అన్న మాట వాడబడింది. చెడ్డవాడికి చెడ్డ తలంపులు వస్తాయి. చెడ్డవానికి చెడిపోయిన సంగతులే బోధిస్తారు. బైబిల్ దేవుడు ఇష్టం లేనప్పుడు నీకు నచ్చిన దేవుని గురించి ప్రకటించుకోవాలి. ఈ బైబిల్లో సంగతులు నీకు నచ్చకపోతే నచ్చిన ఏ పుస్తకంలో నువ్వు నచ్చావో ఆ పుస్తకాన్ని గురించి నువ్వు బోధించుకోవాలి. ఉదయం లేచి సాయంకాలం వరకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి చెడ్డగా బోధించడం. కాబట్టి స్త్రీకి పురుషునికి బైబిల్ భాషలో మానమును కప్పివేసుకోవాలి అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ అవమానానికి ఆ పట్టణాన్ని ఒక స్త్రీగా పోల్చి మాట్లాడిన సందర్భం అది. ఇప్పటికైనా మీకు అర్థమైందా? చెడ్డవానికి చెడ్డగానే ఆలోచనలు వస్తాయి, మంచి వాళ్ళకి మంచిగా అర్థాలు వస్తాయి. ఏమన్నాడు? నహూము గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. మాలిన్యం వేసి అంటే మనుషుల పెంట అని చెప్తున్నాడు. ఈ బైబిల్ దేవుడు మనుషుల పెంట వేస్తాను వాళ్ళ ముఖాన అని ఆ సత్యబాబు అనే వ్యక్తి మరి మనిషియో లేకపోతే నాకు అర్థం కాడు. బైబిల్ పట్టుకున్నప్పుడు పరిశుద్ధులు అయితేనే బోధించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బోధించడానికి దాని గురించిన కళాశాలలు ఉన్నాయి, ఆ కోర్సులు చేయాలి. బైబిల్ గ్రంథాన్ని బోధించేటప్పుడు పరిశుద్ధత కలిగిన వారు బోధించాలి. మీకు దాని గురించి నేను విషయం చెప్తాను. మనుషుల పెంటను వారి ముఖాలు వేసిన బైబిల్ దేవుడు చెప్పాడు కదా, నేను చెప్తున్నా దాని అర్థం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. అంటే మీకు చెడ్డ పేరు తీసుకొస్తాను నేను అన్నాడు. ఎవరైతే దేవుని నుండి బయటకు వెళ్ళిపోతారో, ఎవరైతే దేవుణ్ణి జీవముగల దేవునికి వ్యతిరేకంగా నిలబడతారో, నిజ దేవుణ్ణి వదిలిపెట్టేసి తిరిగి విగ్రహ ఆరాధన చేస్తారో, వారి జీవితాలు ఇంత అవమానకరంగా ఉంటుంది. ఈ రీతి అవమాన పాలైపోతారు. ఈ రీతిగా వారి జీవితం పతనమైపోతుంది అని దేవుడు చెప్పుకొచ్చాడు. మీకు అర్థమవడానికి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలి ప్రియులారా. ఏజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం 17వ వాక్యంలో, నేను నీకిచ్చిన బంగారువియు వెండివినైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. కాబట్టి దాని అర్థం ఏంటి? నీకున్న ఆభరణాలు బంగారువి, వెండివి, వాటితో నువ్వు విగ్రహాలు చేసుకొని నువ్వేం చేశావు? వ్యభిచరిస్తున్నావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు విగ్రహాలకు నమస్కరిస్తున్నావు, పూజిస్తున్నావు. అది నీ మానమును అనేకులకు తెలియజేస్తానంటే నువ్వు చేసే ఈ వ్యభిచారం, ఈ విగ్రహ ఆరాధనను బట్టి నీకు వచ్చే అవమానాన్ని గురించి నేను తెలియచేస్తాను. నీ పతనాన్ని గురించి, నీ అవమానాన్ని గురించి నేను తెలియచేస్తానని బైబిల్ దేవుడు పోల్చి చెప్తున్నాడు. అర్థమైంది కదండి? ముఖాన పెంట వేస్తానని ఎంత చెడ్డగా మాట్లాడు. అదేంటి? భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును అంటే దుర్వాసన, ఒక చెడ్డ పేరు దుర్వాసన కొడుతుంది. చూడండి 38వ కీర్తన 4వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. నా దోషములు నా తల మీదుగా
పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వాక్యం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. కాబట్టి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో ఆ తిరుగుబాటు అనే పాపాలు గాయాలై దుర్వాసన, అంటే భక్తిహీనుని పేరు చెడ్డగా ఉంటుంది. అర్థమైంది కదండి? భక్తిహీనుని పేరు ఎలా ఉంటుంది? అర్థమైంది కదా? ఈరోజు ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన ఆత్మీయ విషయాలు దేవుడు తన గ్రంథంలో మన కొరకు రాసి పెట్టాడు అని తెలుసుకొని ఆత్మీయంగా మనం జీవించాలి. మంచి వారికి మంచి విషయాలు దేవుడు తెలియచేస్తాడు. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీనుల పేరు మనుషుల మలంతో పోల్చాడు. అసహ్యత, అది అంత అసహ్యం. మీకు చెడ్డ పేరు తీసుకొస్తాను, దుర్వాసన కలిగిస్తుంది చెడ్డ పేరు. వాని పేరు ఇక్కడ ఎత్తద్దండి, కంపు కొడుతుంది కదా. అవును, మనకు ప్రసంగి గ్రంథంలో 10వ వాక్యంలో మనము మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు మీకు అక్కడ ఉంది ప్రియులారా. ఏముందో నేను చదువుతున్నాను చూడండి. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఎవరైతే చచ్చిన ఈగలు బుక్కావాని అత్తరులో వేస్తే అది కంపు కొడుతుంది. అదన్నమాట. ఎవరైతే దేవుని నుండి తొలగిపోతారో, ఒకప్పుడు పాస్టర్ అయినా ఇప్పుడు పాస్టర్ పని వదిలిపెట్టేసి ఏ బైబిల్ పట్టుకొని సేవ చేశాడో అదే బైబిల్ పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో కోచేసి బైబిల్ దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడు నమ్మొద్దు, మీరంతా వదిలిపెట్టేసి వచ్చేయండి అని పిలిపిస్తున్నాడు. సత్యబాబు, నీ హృదయం పాడైపోయి ఉంది, నీ హృదయం చెడిపోయి ఉంది. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండాలని కోరాడు. నా దేవుడు పరిశుద్ధతను కోరువాడు. ఆయన వాక్యం పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది. నాలో పాపముందని ఎవడు స్థాపించును? సవాలు విసరి పాపులలో చేరక నిర్దోషియు నిరపరాధియు పరిశుద్ధుడిగా జీవించిన పవిత్రుడు నా దేవుడు. కనుక ఈ నహూము అనే ప్రవక్తకు నినివే పట్టణాన్ని గురించిన దురవస్థ ఎటువంటిదో ఒక స్త్రీని పోల్చి ఆ పతనాన్ని గురించి దేవుడు దర్శనములో చూపించాడు. ఆ పతనం ఎలా ఉంటుందో తెలియచేశాడు. అంతేకాని తక్కువ చేసి దేవుణ్ణి మాట్లాడి, తక్కువ చేసి దేవుణ్ణి ఇంకా అణగదొక్కాలని దేవునిని నీ వల్ల అవుతుందా సత్యబాబు? ఈయన ఎవరో తెలుసా? ప్రపంచానికి విశ్వానికి దేవుడు, విశ్వమంతా ఆరాధించే దేవుడు ఈ దేవుడు. ఈ దేవుణ్ణి అణచడానికి నీవు కాదు, నీలాంటి వారు ఎంతమంది బయలుదేరినా మీ యొక్క చెడుగును మీరు బయట పెట్టుకోవాల్సిందే తప్ప ఎవరు మీ మాటలు విని మీరు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచేవారు ఎవరు లేరు. కనుక ఈ యొక్క సత్యబాబు అనే వ్యక్తిని మీరు పట్టుకొని నిలదీసి అడగండి, నా దేవుని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దర్శనంలో నినివే పట్టణ యొక్క పతన అవస్థ గురించి కదా దేవుడు దర్శనంలో చూపించిన విషయం కదా అది? స్త్రీల గురించి చెప్పిన విషయమా? ముఖాల మీద ఆయన పెంట వేస్తానని చెప్పాడా? మరి నిలదీసి అడగండి. రెండోసారి ఇటువంటి బోధలు చేయకుండా జాగ్రత్త పడతాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు
ఈ విషయాల మీద నాకు ఇచ్చిన ఈ యొక్క దర్శనం మేరకు నాకు ఇచ్చిన ఈ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని బట్టి మీరంతా కూడా తెలుసుకొని మన దేవుడు పరిశుద్ధుడు, పూజకు యోగ్యుడు, పవిత్రుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు. ఎంతమంది మన దేవుని గురించి అపాసు పాలు చేయాలని అనుకుంటే వారే అపాసు పాలు అవుతారు. ఒకడు తనబోయి తన్నించుకున్నాడట. అలా ఈ సతీబాబు సామెత అలా అవుతుంది. ఏదో వీడియో చేస్తున్నాడు, మా లాంటి వారు ఎవరో ఒకరు తిరిగి వీడియో చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ నిరాధారమైనవి. అక్కడ ఇతను చెప్పే అర్థం వేరు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న అర్థం వేరు. అది ఆత్మీయులు చెప్తారు. ఆ దినాల్లో అంటే మన సత్యబాబు పాషగా ఉన్న దినాల్లో అర్థాలు చెప్పేవారు ఎవరు లేరేమో, లేకపోతే ఇతను అడగలేదేమో, లేకపోతే ఆదాయం సరిగా లేదేమో, అందుకని పారిపోయాడు. ఏదో చెప్తున్నాడు, ఆ గ్రంథం చదివి నేను మారాను. కాదు, నీ మైండ్ సెట్ సరిలేదు. వచ్చిన దైవజనుడు అంతకాలం సేవ చేసి తిరిగి వెళ్ళిన వారు ఎవరుంటారు? పరిశుద్ధ గ్రంథం అది పరిశుద్ధులకి అర్థమవుతుంది. ప్రకృతి సంబంధి అయిన మనుషులకు ఈ గ్రంథం అర్థం కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. కాబట్టి ప్రకృతి సంబంధి అయిన మనుషులకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ విషయాలు వెరితనంగా ఉంటాయి. ఆత్మ సంబంధి అయిన మనుషులకు దేవుడు తన ఆత్మ చేత వివేచన కలిగించి చెప్తాడు, నేర్పిస్తాడు. అందుకని యెహోవా భక్తులకు ఆయన మర్మములు తెలిసే ఉన్నవి అని లేఖనంలో ఉన్నాయి. ఈరోజు ప్రియ దేవుని పిల్లల, ఇటువంటి తప్పుడు వీడియోస్ వస్తున్నప్పుడు అడిగి తెలుసుకోండి. మీ సంఘ కాపురులను అడిగి తెలుసుకోండి. ఆత్మ సంబంధమైన దైవజనులు చక్కగా వివరించి మీకు చెప్తారు. అంతేకాని మన దేవుడు సత్యబాబు చెప్పిన ఆ స్థితికి దిగజారే దేవుడు కాడు. మన దేవుడు అన్ని యుగములకు అన్ని తరములకు చాలిన దేవుడు, మార్పు లేని వాడు, ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి స్థిరత్వం లేని వారు, అస్థిరులైన వారు నాశనానికి వెళ్ళిపోతారు. స్థిరమైన వారు విశ్వాసంతో దేవుని కొరకు జీవిస్తారు. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఇటువంటి మరి అబద్ధ బోధలకు క్రమమైన సుబోధ అందించడానికి మరి ఈ వీడియోలో ఉన్న విషయాలు ముందుగా నేను వినాలి అంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయాలి. విన్న విషయాలను బట్టి లైక్ చేయండి. ఈ విషయాలు మీ మట్టుకు విని మౌనంగా ఉండక అనేకులకు ఈ విషయాలను షేర్ చేయండి. మరో వీడియోలో మీ ముందు ఉంటాను. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.